ఫైనల్ గా గత 3 years నుంచి బన్నీ అన్న ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తాడని పిచ్చి ఆకలితో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టినట్టు పుష్ప పార్ట్ 2 సినిమా వచ్చి డే 1 లో ఉన్న ఆల్ టైమ్ రికార్డ్స్ లను చాలా వరకు చెక్ పెట్టేసి ట్రేడ్స్ కి సైతం షాక్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి ఈ పుష్ప పార్ట్ 2 సినిమా డే 1 టోటల్ వరల్డ్ వైడ్ గా ఎంత వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పించింది, ఓన్లీ తెలుగు వైడ్ గా ఎంత వరకు రప్పించింది, హిందీ వైడ్ గా ఎంత, మలయాళం వైడ్ గా ఎంత అండ్ తమిళ్ కన్నడ వైడ్ గా ఎంత అన్నది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అండ్ సినిమా తొందరగా ఏ వెర్షన్ లో బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి, మూవీ లాంగ్ రన్ లో ఎంత వరకు గ్రాస్ కలెక్షన్స్ రప్పించొచ్చు, సినిమా హిట్టా ఫట్టా అన్న వెడ్డికేట్ తో సహా ప్రతి పాయింట్ ని కూడా క్లియర్ కట్ గా డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. సో కాబట్టి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ మాత్రం పక్కా వీడియోకి ఒక లైక్ వేస్తారని కోరుకుంటూ మొదలు పెడుతున్నా. ఫస్ట్ గా మన తెలుగు సైడ్ చూసుకుంటే అక్షరాల 95.1 కోట్ల నెట్ ని కొట్టింది. కేవలం హిందీలోనే 67 కోట్ల నెట్ ని రప్పించి వాళ్ళ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ రికార్డ్ నే లేప్ మింగాడు మన అల్లు అర్జున్ అన్న. ఓవరాల్ ఇండియా మూవీస్ లో హిందీ వైడ్ గా ఎక్కువ నెట్ కలెక్షన్ సాధించిన ఫిలిం జవాన్ విత్ 65 CR. కానీ అక్కడ షారుఖ్ ఖాన్ గారు వాళ్ళ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన రికార్డ్ నే తొల్లగొట్టేసి అల్లు అర్జున్ గారు 67 కోట్ల నెట్ ని రప్పించాడు. అండ్ తమిళ్లో 7 crores నెట్, అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలిచే ఇండస్ట్రీ మలయాళంలో 5 crores నెట్, కన్నడలో 1 crore నెట్, ఇలా దాదాపు 165 కోట్ల నెట్ ని కొట్టారు ఓవరాల్ గా. ఇప్పటి వరకు నేను చెప్పింది కేవలం ఇండియాలో మాత్రమే, కానీ ఓవర్సీస్ లో ఇంకా చాలా ఉంది. ఆ మొత్తం పక్కన పెట్టేస్తే ఈ 165+ crores నెట్ కే దాదాపు 260 లేదా 280 crores గ్రాస్ కలెక్షన్స్ వచ్చుంటాయి. అండ్ ఓవర్సీస్ లో 15 crores వరకు నెట్, 30 crores వరకు గ్రాస్ ఈజీగా వచ్చుంటది. అలా చూసుకుంటే ఇండియాలో 260 crores గ్రాస్ అనుకోండి, ఓవర్సీస్ లో 30 crores, ఇలా ఓవరాల్ గా 290 crores గ్రాస్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. ఒకవేళ ఇండియాలోనే 280 crores వచ్చుంటే టోటల్ వరల్డ్ వైడ్ గా అంటే ఓవర్సీస్ కూడా కలిపి 310 crores అవుతుంది. ఇప్పటి వరకు మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా ఎంత కలెక్షన్స్ వచ్చింది అన్నది నేను వీడియో పెట్టినప్పటికైతే చెప్పలేదు, బట్ ట్రేడ్స్ వర్గాలు బట్టి నేనైతే చెప్తున్నా 310 crores అన్నవి డే 1 పుష్ప పార్ట్ 2 సినిమా కలెక్ట్ చేసేసింది. సరే కొన్ని 310 crores కాకపోయినా 280 నుంచి 290 crores గ్రాస్ కలెక్షన్స్ వరకు ఈజీగా వరల్డ్ వైడ్ గా వచ్చుంటాయి. చాలా మంది బాహుబలి పార్ట్ 2, KGF చాప్టర్ 2 ఈ సినిమా యొక్క డే 1 రికార్డులైనా కొల్లగొట్టలేరు, RRR వరకు ఎందుకులే అన్నారు. తిప్పి కొడితే సినిమా RRR రికార్డ్ ని ఈజీగా సింపుల్ గా బ్రేక్ చేసి పడేసి ఏకంగా 70 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్స్ ఎక్స్ట్రాగా రప్పించి అండ్ లాంగ్ రన్ లో కూడా ఇప్పటికీ చాలా మంది అంటున్నారు బాహుబలి పార్ట్ 2 రికార్డ్ ని బ్రేక్ చేయలేరు అని. నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఈజీగా బ్రేక్ చేసేసి 1900 to 2000 crores వరకు కలెక్ట్ చేస్తుంది, లేదా మినిమం 1800 వరకైనా వెళ్తుంది అన్నది నా ఒపీనియన్. పుష్ప పార్ట్ 2 మూవీ టీం వాళ్ళు అఫీషియల్ గా ఎంత కలెక్షన్స్ వచ్చే సినిమాకి అన్నది డే 1 ఒక పోస్టర్ వేస్తారు కదా, ఆ పోస్టర్ వేసాక ఇప్పటి వరకు మన ఇండియాలో ఏ ఏరియాస్ లో ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్స్ రప్పించింది అన్నది మాట్లాడాం. కానీ పోస్టర్ వచ్చాక ఓన్లీ మన తెలుగు వెర్షన్ లో ఎక్కడెక్కడ ఎంత కలెక్షన్స్ వచ్చాయి అన్నది డీప్ గా మాట్లాడుకుందాం. అంతవరకు బన్నీ అన్న ఫ్యాన్స్ సైడ్ నుంచి వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.